మల్లూరు జిల్లాలో ఘోరం జరిగింది. గిరిజన బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థినిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. లంబసింగి నుంచి తీసుకెళ్లి విశాఖలో 3 రోజుల పాటు అత్యాచారం చేశారు. అనంతరం బాలికను నర్సీపట్నంలో వదిలేశారు యువకులు. తనపై జరిగిన ఘాతుకాన్ని బాధిత బాలిక కుటుంబ సభ్యులకు చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు చింతపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు గిరిజన బాలిక తల్లిదండ్రులు. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్. పోలీసులు పట్టించుకోకపోవడం ఏంటి? గిరిజన బాలిక వేరే ప్రాంతానికి వెళ్లి మరీ అత్యాచారం చేశారా ఆమె పైన? కలెక్టర్ రెస్పాండ్ అయ్యారా? కేసు పురోగతి ఏంటి? కేసు తీసుకున్నారా? బిందు గిరిజన బాలికపై దురాఘాతానికి ఒడిగట్టారు ఇద్దరు యువకులు. అయితే లంబసింగిలో ఆమెను పికప్ చేసుకుని అక్కడి నుంచి విశాఖ తీసుకొచ్చి 3 రోజుల పాటు అత్యాచారం చేసినట్టుగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయితే 13వ తేదీనే ఈ ఉదంతాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఏమాత్రం ఫిర్యాదు తీసుకోలేదు. రేపు రండి, ఎల్లుండి రండి అంటూ కూడా పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారు. 9వ తరగతి చదువుతున్నటువంటి గిరిజన బాలికపై అత్యాచారం జరిగితే, గ్యాంగ్ రేప్ జరిగితే కనీసం పోలీసులు పట్టించుకోకపోవడం ఏంటని గిరిజన సంఘాలంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం అత్యంత దారుణమని అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అసలు చింతపల్లి పోలీస్ స్టేషన్ లో 13వ తేదీనే విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం ఫిర్యాదు తీసుకోలేదు, దర్యాప్తు చేయలేదు. నిందితులకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఫిర్యాదులని పొందుపరిచినప్పటికీ ఏమాత్రం పోలీసులు పట్టించుకోకపోవడం అనేది అత్యంత దుర్మార్గంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో నానాటికి మైనర్ బాలికలకు అలాగే మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. పూటకో ఘటన, రోజుకో ఘటన వెలుగులోకి వస్తున్నటువంటి తరుణంలోనే ఈ ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 3 రోజుల పాటు ఆ మైనర్ గిరిజన బాలికపై అత్యాచారం చేశారని చెప్పి కన్నీరు పెట్టుకుని ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా ఏమాత్రం పోలీసులు పట్టించుకోకపోవడం అనేది అత్యంత దుర్మార్గంగా గిరిజన సంఘాలన్నీ భావిస్తున్నాయి. ఈ సందర్భంలోనే ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ కు వెళ్లినా పట్టించుకోకపోవడంతో నిన్న కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది గిరిజన సంఘాల నేతలు వెళ్లి కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఎప్పటికైనా పోలీసులు స్పందిస్తారా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిందితులపై చర్యలు తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. అసలు గిరిజన బాలికకు ఎంత అన్యాయం జరిగితే ప్రభుత్వం గాని పోలీసులు గాని ఎంత నిర్లక్ష్యంగా ఉండడం ఏంటని గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. బిందు. ఓకే అనిల్, థ్యాంక్ యూ.